దేవుడి నామానికి వందనాలు. మీ అందరికీ నా వందనాలండి. ప్రభు మనకి ఈరోజు ఇచ్చిన వాగ్దానం సామెతల గ్రంథము 23వ అధ్యాయము 22వ వచనం. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము, నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యం చేయకము. ప్రైజ్ లార్డ్. ప్రభువారు ఈరోజు మనతో స్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే, ఈ ప్రపంచంలో మనమందరం మరి ముఖ్యంగా తల్లిని ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. ఎందుకంటే కుటుంబంలో కూడా తల్లి యొక్క ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. ప్రభువారు కూడా చెప్తుంది మనకు అదే, నీ తల్లిని ముదిమియందు ఆమెను నిర్లక్ష్యం చేయకమని చెప్తున్నాడు. ఈరోజు మదర్స్ డే జరుపుకుంటున్న ప్రతి ఒక్క తల్లికి, ప్రతి ఒక్క కుటుంబానికి మదర్స్ డే శుభాకాంక్షలు అండి. ప్రభువారు చెప్తున్నారు, వయసులో ఉన్నప్పుడు వాళ్ళు ఏదైనా చేయగలరు. వాళ్ళు వయసులో ఉన్నప్పుడు బిడ్డలను చూసుకుంటారు, బిడ్డల కోసం ప్రయాసపడతారు. బిడ్డల్లో వాళ్ళని ఎంతవరకు అంటే చాలా, వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కష్టాలు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా అవన్నీ భరించుకుంటూ వెళ్తారు. కానీ తల్లి ముదిమియందు ఆమె పని చేసుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు, కష్టపడలేని పరిస్థితి వచ్చినప్పుడు ఆమెనంట నిర్లక్ష్యం చేయకూడదంట. కొంతమంది వివాహం అయిన తర్వాత, భార్య వచ్చిన తర్వాత అత్తని నిర్లక్ష్యం చేస్తారు. అలాగే అమ్మాయి తరపు వాళ్ళని నిర్లక్ష్యం చేస్తారు. ఆ తల్లి పాత్ర పోషిస్తున్న వాళ్ళని నిర్లక్ష్యం చేస్తారు. ఎందుకు నిర్లక్ష్యం చేస్తారంటే, ఈ లోక ప్రేమలో వీళ్ళు ఎక్కువగా ఉండిపోయి, వీళ్ళ వివాహమై వీళ్ళ బిడ్డలను చూసుకొని వీళ్ళు ఇట్లా నడుచుకుంటూ వెళ్ళిపోయేసరికి వీళ్ళు ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత అర్థమైంది, అమ్మో నా అత్తని నేను చూసుకోలేకపోయానని, నా కోడలు నన్ను చూసుకోవట్లేదు కదా. ఇది సర్కిల్ అండి, ఇలా జరుగుతుంది. చాలామంది కుటుంబాలు ఇది జరగకుండా వస్తుంది. వాళ్ళ అత్తని ఆమె నిర్లక్ష్యం చేస్తే ఆమె కోడలు వచ్చిన తర్వాత ఆమె నిర్లక్ష్యం చేస్తుంది. ఇది జరుగుతుంది. కానీ వాక్యం ముందుగానే ఏం చెప్తుందంటే, ముందు ముదిమి వచ్చేంత వరకు వచ్చినప్పుడు ఆమె నిర్లక్ష్యం చూడకూడదంట. మన తల్లిని చూడకూడదు, అబ్బాయి తరపునున్న అమ్మను కూడా మనం నిర్లక్ష్యం చూడకూడదు. మన తల్లిని మనం ఎంతగా ప్రేమిస్తున్నామో అలాగే నిన్ను నమ్మి వచ్చిన అమ్మ వాళ్ళ తల్లిని కూడా అదే విధంగా చూసుకోవాలి. ఆ విధంగా చూసుకోవాలని చెప్తున్నాడు ఈరోజు ప్రభువారు. మనము నిర్లక్ష్యం చేసేవారం ఉండకూడదు. అందుకనే ఈరోజు ప్రతి ఒక్కరూ తల్లికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఉంటారేమోనని ఒక డేని ఇచ్చారు. మదర్స్ డే అని, ఉమెన్స్ డే అని, ఫాదర్స్ డే అని, ఎవరికి వాళ్ళకే సపరేట్ డే ఇచ్చారు. కానీ వాక్యం ఆ డే మాత్రమే ప్రేమించు అని చెప్పట్లేదు. ప్రతిరోజు, ప్రతి దినము, ప్రతి క్షణము మనము మన తండ్రి చెప్పే ఉపదేశంలో ఆలకించాలంట. వాక్యం చెప్తున్న ప్రకారం దేవుడే 10 ఆజ్ఞల్లో ఆయన ఒక ఆజ్ఞనే రాశాడు, నీ తల్లిదండ్రులని సన్మానించమని. ఒకవేళ సన్మానించకపోతే ఈరోజైనా నీ తల్లిని సన్మానించు, నీ తండ్రిని సన్మానించు. నేను కని పెంచి ఇంతటి స్థాయికి తీసుకొచ్చిన నీ తల్లిదండ్రులకు విధేయత కలిగి ఉండు. దేవుడు అప్పుడు నీ మీద తల్లిదండ్రులు ఇచ్చే ప్రతి ఆశీర్వాదం నీ మీద కుమ్మరిస్తాడు. ఈరోజు ఈ వాగ్దానం చేత పట్టుకుని నీ తల్లిదండ్రులను గౌరవిస్తావా? నీ తల్లిదండ్రులకి విధేయత కలిగి జీవిస్తావా? జీవించినట్లయితే దేవుడు తల్లిదండ్రులు ఇచ్చే ప్రతి ఆశీర్వాదం, ప్రతి ఆయుష్ నీకు రెట్టింపు ఘనతనిచ్చును గాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ గల తండ్రి, ఘనమైన దేవా, కృప కలిగిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు దేవా. ఇప్పుడు వరకు ప్రభా మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడి క్షేమాన్ని ఇచ్చి ప్రభా భద్రతనిచ్చి నడిపించి పోషించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు దేవా. నీ చిత్తాన్ని కనుగొని నీ చిత్త ప్రకారం జీవించే కృపని ధన్యతను మాకును మా అందరికీ దయచేయండి. ఈరోజు మదర్స్ డే జరుపుకుంటున్న ప్రతి తల్లిని మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డల కోసం ఎంతో ప్రయాసపడుతూ ఉంటారు ప్రభా. వాళ్ళు ఎంత ఇసుకిచ్చినా, ఎంత ఇబ్బంది పెట్టినా అయ్యా వాళ్ళని హత్తుకొని వాళ్ళని ముదిపి వచ్చే వరకు ప్రభా అయ్యా కష్టపడి పెంచుతూ వస్తారు ప్రభా. అయ్యా తల్లిని మీరు జ్ఞాపకం చేసుకోండి, మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. ఆ బిడ్డలు చేస్తున్న ప్రతి పనిలో మీరు తోడుగా ఉండండి దేవా. అయ్యా మీరు రక్షించండి ప్రభా. మీ చిత్తంలో ప్రభా నీ బిడ్డలు దానికి సహాయం చేయండి ప్రభా. నీ చిత్తంలో ప్రభా ప్రతి ఒక్క తల్లిని జ్ఞానంతో ప్రభా బిడ్డలను పెంచుకునే కృపని ధన్యతను దయచేయండి ప్రభా. అయ్యా నిర్లక్ష్యం చేస్తున్న బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. నిర్లక్ష్యం చేయకుండా తల్లిదండ్రులను సన్మానించే కృపని, జ్ఞానాన్ని, వివేకమును ప్రభా బిడ్డలకు మీరు దయచేసినందుకు నీకు వందనాలు స్తోత్రాలు
సమస్త ఘనత మహిమ ప్రభావాలు మాత్రమే పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.